హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మనం నాన్ వెజ్ కర్రీని మైమరిపించే వెజ్ కర్రీని తయారు చేసుకుందాం. అందుకోసం ఒక 600 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకొని చిన్న చిన్నగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోండి. తర్వాత కొన్ని ఉల్లిపాయలను కట్ చేసుకోండి. కొద్దిగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. తరువాత ఒక బాండీ పెట్టుకొని బాండీలోకి ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మష్రూమ్ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. అలాగే ఈ కర్రీకి తాలింపు వేసుకోవడం వల్ల టేస్టింగ్ కొంచెం పెరుగుతుందండి. దానికోసం కొద్దిగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా తీసుకోండి. ఆయిల్ వేడయిన తర్వాత అందులోకి కొన్ని తాలింపు సరుకులు తీసుకొని వాటిని దోరగా వేయించుకోండి. తాలింపు గింజలు దోరగా వేగిన తరువాత పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి కూడా కొంచెం దూరగా వేగనివ్వండి. దూరగా వేగిన పచ్చిమిర్చిలోకి కరివేపాకు తీసుకోండి. కరివేపాకు అన్నది చిటపటనాలు ఇవ్వాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలు కూడా దూరగా వేగనివ్వండి. మనకి కర్రీ ఎక్కువ కావాలంటే మష్రూమ్స్ అనేది ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మష్రూమ్ కర్రీ అన్నది మగ్గి కొద్దీ క్వాంటిటీ అన్నది తగ్గిపోతుందండి. రిమైనింగ్ కర్రీస్ లాగా మనం ఎంత తీసుకుంటే అంత కర్రీ అయితే అవ్వదు. తీసుకున్న దాంట్లో హాఫ్ కన్నా తక్కువే అవుతుంది కర్రీ ఎప్పుడు. ఉల్లిపాయలను బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయలు బాగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయలు అన్నవి బాగా మగ్గుతాయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ అనేది బాండీకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇంట్లో తయారు చేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటుందని. మీరు ఏది కావాలంటే అది యూస్ చేసుకోండి. కాకపోతే టేస్ట్ బాగుండాలంటే ఇంట్లో చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోండి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వండి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మష్రూమ్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదండి, మష్రూమ్స్ అనేది బౌల్ మొత్తం నిండిపోయింది. కర్రీ అయ్యేటప్పుడు చూడండి, కర్రీ బౌల్లో హాఫ్ కన్నా తక్కువ ఉంటుంది. బాగా కలుపుకోండి. ఇలా మష్రూమ్స్ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్, మష్రూమ్స్ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ ఉంటున్నప్పుడు చూసారు కదండి, వాటర్ అనేవి వచ్చేస్తున్నాయి. సో మనం సపరేట్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇవి బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత ఒక 3 స్పూన్ల వరకు కారం వేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఆల్రెడీ మిర్చిస్ కూడా ఎక్కువగానే వేసాం కదా, మాకైతే ఎక్కువ తింటారండి. సో అందుకని నేను ఒక 3 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను. ఇప్పుడు కారం ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి మొత్తం. మష్రూమ్స్ అనేవి తొందరగానే ఉడుకుతుందండి. ఎవరైనా వచ్చినప్పుడు ఫాస్ట్గా కర్రీస్ ఏమన్నా చేయాలి అనుకుంటే మష్రూమ్ కర్రీని ప్రిఫర్ చేయండి. ఇది చాలా అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ రెడీ. నాన్ వెజ్ లేని రోజుల్లో వెజ్ కర్రీ కింద ఈ కర్రీని బాగా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.